దేవుని వాక్యం చదువుకుందాము. 18వ కీర్తన 6వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతనే, నా దేవునికి ప్రార్థన చేస్తనే. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిన చేరి ఆయన చెవులో జొచ్చెను. చాలు. కాబట్టి భూమి మీద ఒక విశ్వాసి సంతోషముగా, ఆనందముగా, ఉల్లాసముగా జీవించాలంటే దేవుని సహాయము అతనికి అవసరం. దేవుని సహాయంతోనే మానవుడు భూమి మీద సుఖశాంతులతో బ్రతకగలడు. కాబట్టి 18వ కీర్తన 6వ వచనంలో దావీదుకు కూడా కొన్ని శ్రమలు వచ్చాయి. దావీదుకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. దావీదుకు కూడా కొన్ని ఆటంకాలు వచ్చాయి. దావీదుకు కూడా కొన్ని శోధనలు వచ్చాయి. ఈ అన్నిటిలో దావీదు కృంగిపోలేదు, కానీ ఆయన ఒక పని చేస్తూ వచ్చాడు. ఏం చేశాడంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతనే, నా దేవునికి ప్రార్థన చేస్తూనే, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిన చేరి ఆయన చెవులో జొచ్చెను. చాలు. కాబట్టి ఆయన శ్రమలు వచ్చినప్పుడు మొరపెడుతూ వచ్చాడు. దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ వచ్చాడు. మనము శ్రమలను తొలగించుకోవాలంటే, కష్టాలను తొలగించుకోవాలంటే, అసలు కష్టమే మన యొద్దకు రాకుండా ఉండాలంటే మనము దేవునికి ప్రార్థన చేయాలా, దేవుణ్ణి బ్రతిమాలుకోవాలా, దేవునికి మొరపెట్టుకోవాలా, దేవుడు ఆలకించేదాకా మొరపెట్టాలా, దేవుడు ఆలకించేదాకా బ్రతిమాలుకోవాలా, దేవుడు ఆలకించేదాకా గోజాడాలా. అన్ని విషయములో మనము, మన బిడ్డలో, మన ఉద్యోగాలు, సమస్తం మనకు కలిగిందంతటిని క్షేమంగా ఉంచు ప్రభు అని మనం మొరపెట్టాలా. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసి కష్టాలన్నీ మన యొద్ద నుండి తొలగించి మేలులు సుఖాలు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు.